హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ తిల్లి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఒట్టిగా కూడా తినేంత సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఇది మనకు చాలా హెల్తీ అండి. మెయిన్గా డెలివరీ అయిన ఆడవాళ్ళకు బ్లడ్ లాస్ ఉంటుంది. ఆ టైంలో మిల్క్ ప్రొడక్షన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క 2-3 టైమ్స్ తీసుకున్నారంటే మిల్క్ ప్రొడక్షన్లో మార్పు మీరు చూస్తారు. అలాగే బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. రెసిపీలోకి వచ్చేస్తే ఫస్ట్ తిల్లిని మంచిగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇది కొంచెం జారుతూ ఉంటుంది, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఫుల్ సైజ్ వెల్లుల్లిపాయ తీసుకున్నాను. వెల్లుల్లిపాయ కూడా మనకి మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఒక ఫుల్ వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఈ తిల్లి మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాలు అలాగే జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాము. ఎక్కడ కూడా నీచు వాసన అనేది రాదండి. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చిన్నపిల్లలకు కూడా ఎవరైనా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు, మెయిన్గా అమ్మాయిలకి, టీనేజ్ అమ్మాయిలకి బ్లడ్ లాస్ చాలా ఉంటుంది. సో వాళ్ళకు కూడా పెడితే మనకు మంచిగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి జీలకర్ర మిరియాల పొడి కూడా వేసుకొని మంచిగా అన్నీ కలిపి పెట్టేసి మనం పొయ్యి మీద పెట్టేస్తే 10 మినిట్స్లో రెసిపీ తయారైపోతుందండి. చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. అన్నీ కూడా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే వాడుతున్నాం. ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఈ నెయ్యి, వెల్లుల్లి, ఈ తిల్లి, ఈ 3 కాంబినేషన్ కూడా మనకు మిల్క్ ప్రొడక్షన్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అన్నీ కలిపి పెట్టేసిన తర్వాత ముందుగా ఒలుచుకున్న వెల్లుల్లిపాయని కూడా కొంచెం అలా క్రష్ చేసుకొని వేసుకుంటే మనకు ఫ్లేవర్ మంచిగా పడుతుంది. ఇవన్నీ కలిపి పెట్టేసి పొయ్యి మీద పెట్టేసేయడమే అండి. మీకు ఎక్కడన్నా అడుగంటుతున్నట్టు అనిపిస్తే లాస్ట్లో వచ్చేసి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. చూసారు కదా, 10 మినిట్స్లో రెసిపీ తయారైపోతుంది. మనకు వెల్లుల్లి మగ్గింది అంటే తిల్లి కూడా ఉడికిపోయిందని మా అత్తయ్య వారు చెప్పేవారు. చాలా చాలా బాగుంటుందండి రెసిపీ. ఇది వచ్చేసి ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా తినేస్తారు. చివరిలో కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. రెసిపీ చాలా చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.